నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఏం పాడైనాయి ఏమొస్తున్నాయి, దాంతో విజ్ఞానం ఏం పెరుగుతుంది? ప్రేక్షకులారా, పిల్లలు చూస్తే పిల్లల మనస్సు చెడిపోతున్నది. చదువుకున్నటువంటి వాళ్ళది వక్ర మార్గంలో పక్కదారి పట్టే విధంగా తయారవుతున్నాయి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లో దరిద్రమైన మెసేజ్లు. ఎవరికి ఉపయోగం ఉన్నది? రెండోది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, ఉగ్రవాదానికి సహాయ సహకారాలు అందించడానికి, ఉగ్రవాదంలోకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వానికి రూట్ చూపించడానికి మారినాయి ఇవి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కడ పుట్టింది? అది ఏ దేశంది ప్రేక్షకులారా? రష్యా. నీట్ పేపర్ లీకేజీకి ప్రధానమైన కారణము ఇన్స్టాగ్రామే ప్రధానమైన కారణం. నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని ఇన్స్టాగ్రామ్ను అంటే రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3 రోజులు దాన్ని నిషేధిస్తే పాయల్ అంటాడు, అంబానీ పెద్ద పెద్ద వాళ్ళను మీరు కాపాడడానికి నా ఇన్స్టాగ్రామ్ను సీల్ చేసిర్రు 4 రోజులు 3 రోజులు. అవును, ఎవరికి ఉపయోగం ఉంది? ఇన్స్టాగ్రామ్ తోటి, ఫేస్బుక్ తోటి ఎవరికి ఉపయోగం ఉంది? మీరు ఎవరికోళ్ళు ఆలోచించబడి ఎవరి ప్యాకేజీలకు అమ్ముడు పోయి విద్యార్థుల భవిష్యత్ తోటి ఆడతలేరా? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక దగ్గర ఎక్కడో చిన్న అల్లరి జరిగితే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి, ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, ఫలానా మతానికి సంబంధించిన వాళ్ళు చచ్చిపోయినాను వస్తలేవా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో? ఇవి విద్రోహ శక్తులు కావా? విద్రోహ శక్తులకు మీరు సహాయం చేయడం లేదా? ప్రజలను ఆగమాగంలో గందరగోళంలోకి నెట్టడం లేదా? ఇలాంటి వీడియోలను మీరు వెంటనే బ్రేక్ ఎందుకు చేయడం లేదు? ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ తెలుసు కదా, దీనివల్ల ప్రజలలో అగమ్య గోచరంగా పడిపోతారు, ఆగమవుతారు. ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది ప్రజలకు తెలియదు. అసోగి లేదా మీకు? ఇప్పుడు ఏమైంది? ఏకంగా ఇజ్రాయిల్ తోటి ఈ యుద్ధం సమయంలో ఇరాన్, అమెరికా వీళ్ళ యుద్ధంలో ఇరాన్కు సపోర్ట్ ఇచ్చింది రష్యా. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ బయట పెడుతున్నప్పుడు దేశాలు ఆ ఇన్స్టాగ్రామ్ను నిషేధించవా? ప్రజలకు నష్టదాయకంగా, దేశానికి ముప్పుగా పరిణమించిన సమయంలో ఈ ఇన్స్టాగ్రాములు, ఈ గ్రాములను తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తారు. జనానికి ఉపయోగకరంగా ఉండాలి కానీ నష్టం చేకూర్చేటువంటిది, ప్రాణ నష్టానికి దారి తీసేటువంటిది, భయోత్పాదాలకు దారి తీసేటువంటి ఈ ఇన్స్టాగ్రాములు, ఈ ఫేస్బుక్లు ఎందుకు? రష్యా చేసింది కరెక్టే కదా. పాయలు ఎంత మొత్తుకున్నా, ఎవరెంత మొత్తుకున్నా ప్రజలకు నష్టం చేసే ఏది ఉండొద్దు. లాభాన్ని విద్యార్థులకు మంచి దారి చూపించే విధంగా ఉండాలి కానీ, సామరస్యాన్ని సృష్టించే విధంగా ఉండాలి కానీ, భయోత్పాతాన్ని, మత కలహాలను సృష్టించే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవసరమా మనకు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.